ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. అయితే జరిగిన సన్నివేశాలను చిత్రకథకు అనుకూలంగా మార్చడమైనది. అమ్మా ఎక్కడికి వెళ్ళారు? నాకు భయం వస్తుందమ్మా. అమ్మా అక్క కాలుతుంది అక్క. అక్క అక్క నీళ్ళు కొట్టండి అక్క. నీళ్ళు కొట్టు అక్క, నీళ్ళు కొట్టు. జై వైసీపీ అనరా. జై తెలుగుదేశం. జై చంద్రబాబు. అన్న కొయ్యనా కొయ్. జై చంద్రబాబు. జై తెలుగుదేశం. ఇంకా కోసాయి. హ్యాపీ భోగిరా నాన్న, బాగున్నావా? అదిగోంట్రా తీసుకో. తీసుకుంటా. అమ్మా కొట్టరా. అరే అరే ఆంజనేయులు. తోట చంద్రయ్య చచ్చేది వాళ్ళు మా చేతిలో. నా పాటికి తీసుకెళ్తే వెంకయ్య కొట్టగండి రా. నీ సంగతి చెప్తాను రా వెంకయ్య. ఎవడో తెలిసిపోతావా? నోట్లో గుడ్డ కుక్కండి నా కొడుకుకి. రాకురండ్రా. నేను అయితే కొడతావారా? ఏం చేద్దాం విన్ని? చచ్చేలా కొట్టాం, సరిపోదా? ఆ లక్క చేపట్టుకున్నందుకే రాయిచి కొట్టూరులో అందరి ముందు పరువు తీశాడు. వెంకీగా చేయి తీరా. నీ పని చెప్తే నాకురా. అలాంటి చచ్చేలా కొట్టాం. వదులుతాడు నన్ను. ఏం చేద్దాం మరి? రే పెట్టాలట్రా. అమ్మా నేను వెళ్తున్నా. ఆగవే, బాక్స్ ఫాస్ట్గా ఇవ్వమ్మా. హలో హలో హలో, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నా? అవును, నువ్వు పెద్ద జెడ్ సెక్యూరిటీ మరి. నేనే నీకు సెక్యూరిటీ కదా. సరే ఏడ్చావులే పద. సరే జాగ్రత్త. సరే అమ్మా. ఇక్కడ తమ్ముడు ఇక్కడ ఉన్నాను, నువ్వు పట్టుకోలేవు. ఏం చంద్రయ్య, పనంతా అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. బ్రహ్మానంద రెడ్డి గారు వస్తున్నారంటగా? వస్తున్నారు. వెళ్తున్నావా? వెళ్ళాలి కదా. ఎంతమందిని తీసుకెళ్తున్నావు? ఎంతమంది ఏంది, మనం ఎంతమందిని పిలిచినా వస్తారు. 1000 మందిని తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళాలి కదా బాబాయ్. ఒక 5000 మందిని తీసుకెళ్తా. మనోడు మన పార్టీ, మనం తీసుకెళ్ళకపోతే ఎలాగా? మంచిది మంచిది చంద్రయ్య, మంచిది. ఏంట్రా రోజు కాలేజ్ అయిపోయాక నువ్వు నా దగ్గర రావడం? నేను రాలేననుకున్నావా? వస్తుందిరా. రే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నువ్వేమైనా ఓవరాక్షన్ చేసావంటే నేను అమ్మకు చెప్తా. ఎక్కడికి? వెంకటేశ్వర రెడ్డి. నీ పని చెప్తే నాకురా. రే వెంకీగా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మా అక్క జోలికి రావద్దని? నిన్నేనే ఆగమంటున్నానా? రోజు వెంట పడుతున్నా ఓరక్షణ చేస్తున్నావు. మా అక్క చేపట్టుకుంటావురా? వద్దురా. నన్నే కొడతావురా? నీ పని చెప్తా ఆగురా. వద్దురా, వాళ్ళతో మనకు వద్దురా. రే చెప్తున్నాను కదా. ఆగవే. వద్దురా, వాళ్ళ జోలికి ఎప్పటికైనా ఖచ్చితంగా దొరుకుతావే. వాడు ఎన్నన్నా వాక్కునిరా.
నువ్వు ఇంటికి అప్పుడు చెప్తాను ఈ పని. పదండ్రా, వీడి పని తర్వాత చెప్తాం. అబ్బాబాబా చంద్రయ్య, ఏం వచ్చారా చంద్రయ్య జనం? మాట నిలబెట్టుకున్నావుగా. ఏముంది బాబాయ్, అంతా మన పార్టీ అభిమానం. నేనేదో పిలిచానంతే. పిలిస్తే వచ్చారంటే గ్రేటేగా చంద్రయ్య. మరి అంతే కదా బాబాయ్, ఒకటా రెండా? ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ నీ మీద వాళ్ళు కొంచెం పగతో ఉన్నారా. పగతోనా? నేనేం చేశాను బాబాయ్? వాళ్ళు అధికారంలో ఉండంగా వేల మందిని తీసుకెళ్ళి నువ్వు నీ బలాన్ని చూపించావురా. అది నా బలం కదా బాబాయ్, అభిమానం. నీకు తెలుసు కదా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఎంత అభిమానం. అదే చూపించాను అక్కడ. నాకే కాదురా, ఊరందరికి కూడా అనుమానంగా ఉంది. అది కాదు బాబాయ్, మన పార్టీ మీద ప్రేమ ఉండాలి, వేరే పార్టీ మీద గౌరవం ఉండాలి. అదే కదా నేను చేసింది. భయం ఎందుకు బాబాయ్? ఇంకా నేనేమన్నా వాళ్ళ పార్టీని కించపరిచానా? ఏమోరా, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వైతే మటుకు జాగ్రత్తగా ఏ ఉండు. జాగ్రత్త లేదేం లేదు బాబాయ్, అంతా నీ అనుమానం. కానీ నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు. ఏమో, వీడు చెప్తే వెండు. ఊళ్ళో పరిస్థితుల్లో ఏం బాగాలేదు. ఏమవుతుందో ఏంటో. రే ఆపరా వెంకి, రే ఆపరా వెంకి. ఆగరా. వెంకటేశ్వర్ రెడ్డి ఎంత బలపురా జాత ఆ లక్క చేపట్టుకున్నందుకే రైట్ కొడతాడా? ఊర్లో అందరికి తెలిసిపోయింది. ఊర్లో నా పరువు మొత్తం పోయింది. కూర్చోండి శివరామ గారు, ఎందుకంత కోపం మీకు? కూర్చోండి. వాడు గొంతెత్తి పిలిస్తే వేల మంది వస్తున్నారు. వాడు రమ్మని పిలిస్తే ఊరంతా పసుపు రణరంగమవుతుంది. గెలిచింది మనం, అధికారం వాడిదిలా ఉంది. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. ఎందుకురా, వాడు మనోడే కదరా. మనోడు కాదు, మీ వాడు. మరి నేను అదే కులం కదరా. చిన్నప్పటి నుంచి పక్కన ఉన్నావు కాబట్టి ఫ్రెండ్గా ఉన్నావు, లేదంటే నీది కూడా. అరే ఆగరా, కూర్చోరా. అరే రే పోతే పోనీరా. ఏ నువ్వు చెప్పరా, ఏం చేద్దాం? వాడిని చంపేద్దామా? చంపేద్దామా? చంపేస్తావా? అది ఇప్పటి గొంతు కాదన్నా. ఆ గొంతు నుండి టీడీపీ అనే మాట తప్ప ఇంకోటి రాదు. ఆ భుజం ఇంకో జెండా మోయదన్నా. ఆంజనేయులు, మన ముందే మన ఊరు రెచ్చిపోతుంటే ఎవడు చూస్తూ ఊరుకోడు ఇక్కడ. ఊరుకోండి ఆదినారాయణ గారు, మన టైం వచ్చింది. మన వైసీపీ టైమే నడుస్తుంది, కానీ మన టైంలో లేదు. సరే, మన టైంలో లేదు, ఏం చేద్దాం? ఏయ్, నువ్వు అన్నావుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆ గొంతు నుంచి వేరే పార్టీ మాట రాలేదని. ఆ గొంతుని ఆపేద్దాం, ఆ భుజాన్ని నేలకు పడగొడదాం. మా పార్టీ అంత చులకనగా కనపడుతుందా కొడక? చంద్రబాబు జై జగన్ అనరా, జై వైసీపీ అనరా. అమ్మా, అక్క మంట. మంట మంట, నీళ్ళు 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 కొట్టు. సచ్చాడు నా కొడుకు, పదరా. ఈ దెబ్బతో మన పార్టీ పవర్ ఏంటో అందరికీ తెలిసింది. అక్క మండుతుంది అక్క. అమ్మ మంట, అమ్మ మంట. అమ్మా, నీళ్ళు 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 కొట్టండి అక్క. అక్క మండుతుంది అక్క. అక్క కాలుతుంది అక్క. అక్క అక్క నీళ్ళు కొట్టండి అక్క. లేరా తమ్ముడు, లేరా. అమ్మా చెప్పమ్మా, తమ్ముడిని లేవమని. తమ్ముడు లేరా. తమ్ముడు
అక్క కాల్చండి అక్క 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 నీళ్ళు కొట్టండి అక్క నీళ్ళు కొట్టు అక్క నీళ్ళు కొట్టు. ఐదేళ్ల అరాచకానికి ఈ 2 సంఘటనలే సాక్ష్యం కాదు, వందలు వేలలో ఉన్నాయి. ఇంకా ఇంకా ఇదే పాలన కావాలా? ఇక్కడ అక్క దొరికిపోతావు. అమ్మ ఎక్కడికి వెళ్ళారు?